అమెరికాతో చర్చల వేళ ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని ప్రకటించారు. ఈ దశలో హార్ముజ్పై అనుసరించే విధానం మరింత వ్యూహాత్మకంగా, కఠినంగా ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటనను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. అమెరికా ఇరాన్ల మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్లో పరిస్థితులు కుదుటపడలేదు. ఈ క్రమంలో జలసంధిని కొత్త దశకు తీసుకెళ్తామంటూ ముజ్తబా ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని కూడా సుప్రీం నేత స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హక్కులను వదులుకోబోమని వ్యాఖ్యానించారు. దాడుల్లో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ సహా అనేక మంది కీలక నేతల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. యుద్ధంలో ఇరాన్ స్పష్టమైన విజయం సాధించిందని వెల్లడించారు. ఈ దాడుల్లో జరిగిన నష్టాలన్నింటికీ పరిహారం చెల్లించాలని తాము డిమాండ్ చేస్తామన్నారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సర్వం సిద్ధమైన సమయంలో పాకిస్తాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. శనివారం ప్రారంభం కానున్న చర్చలపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ఇస్లామాబాద్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ లెబనాన్లో మారణ హోమం సృష్టిస్తోందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ మానవత్వానికి ఒక శాపమని, క్యాన్సర్ లాంటి దేశమని, దుష్ట శక్తి అని ఖ్వాజా ఆసిఫ్ అభివర్ణించారు. గాజా, ఇరాన్, ఇప్పుడు లెబనాన్, ఇలా ఇజ్రాయెల్ వరుసగా అమాయక ప్రజల రక్తాన్ని చిందిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంటే, మరోవైపు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి ఇలాంటి విధ్వంసకర వ్యాఖ్యలు చేయడం చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఇజ్రాయెల్ అభిప్రాయపడింది. మంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, శాంతిని కాంక్షించే దేశం ఇలా మాట్లాడదు అని ఇజ్రాయెల్ ఫైర్ అయింది. ఇజ్రాయెల్ ఇప్పటికే పాకిస్తాన్ను నమ్మడం లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలతో శనివారం జరగనున్న చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక దేశ రక్షణ మంత్రి మరో దేశ అస్తిత్వాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ఇలాంటి మాటల యుద్ధం జరగడం పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియలో పాకిస్తాన్ పోషిస్తున్న తటస్థ పాత్రపై అనుమానాలను రేకెత్తిస్తోంది. మరోవైపు కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్ తొలి నుంచి అసంతృప్తితోనే ఉంది. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం గురించి తమకు చివరి నిమిషంలో మాత్రమే సమాచారం ఇచ్చిందని అంటోంది.